హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు కని విని ఎరుగని రీతిలో వినాయకుని మండపము ఏర్పాటు, అలాగే స్వామి ప్రతిష్ట మరియు నిమజ్జనం గురించైతే మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మరి ఎక్కడో కాదండి, మన నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం. ఇలా చెప్తే మీరు గుర్తుపడతారో లేదో కానీ మీరు గుర్తుపట్టే విధంగా అయితే చెప్తాను చూడండి. స్వయంగా ఆ నాగేంద్రుడే వచ్చి స్వామివారిని అర్చిస్తారు కదా. నేను లాస్ట్ ఒక వీడియో చేస్తున్నాను, చాలా బాగా వైరల్ అయింది వీడియో అయితే. అక్కడ విశ్వనాథ స్వామి ఆలయం ఉంది కదండి, ఆ విశ్వనాథ స్వామి ఆలయంలోనే ఈ వినాయక చవితి ఉత్సవాలు అయితే జరిగాయి. గత 8 సంవత్సరాల నుంచి అయితే అంగరంగ వైభవంగా అయితే వినాయక చవితి ఉత్సవాలనైతే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక గణనాథుని విషయం తలుచుకుంటే మనకి గుర్తొచ్చే విషయం ఏమిటి అంటే సూక్ష్మంలో మోక్షం. ఈ సూక్ష్మంలో మోక్షం అనే అంశాన్ని ఈ ఆలయ కమిటీ వారు బాగా తెలుసుకున్నట్లున్నారు. అందుకే ఎంత పెద్ద వినాయక ప్రతిమను పెట్టాము అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించాము, పర్యావరణ హితముగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము అన్నదే ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయానికి చాలామంది కూడా వినాయక చవితి ఉత్సవాలప్పుడు భారీ భారీ విగ్రహాలు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు, లేదా వాళ్ళే కొనిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ అంత పెద్ద భారీ విగ్రహాలు అవసరం లేదు, ఒక అడుగు బాలగణపతియే చాలు మనం పూజించడానికి, గొప్పకి అవసరం లేదు అని చెప్పేసి చిన్న విగ్రహాన్నే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఒక అడుగు బాలగణపతి విగ్రహానికే ఇక్కడ పూజలైతే నిర్వహిస్తున్నారు. ఆ విగ్రహాన్ని గనక మనం చూసాము అంటే జీవకళ అయితే ఉట్టిపడుతుందండి, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ భారీ భారీ విగ్రహాలకైతే అనుమతి లేదు. మీరు ఇక్కడ చూస్తున్నది లక్ష్మీ గణపతి హోమం అండి. ఇక ఈ ఆలయంలో సుమారుగా చెప్పాను కదండి 8 సంవత్సరాల నుంచి గణేశుడి నవరాత్రి ఉత్సవాలు విశేషంగా ఆలయ కమిటీ వారైతే జరిపిస్తున్నారు. ఇక్కడ ప్రతిష్ఠించే స్వామివారి విగ్రహం కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. ఈ విగ్రహాన్ని కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి అక్కడ కొలువై ఉన్న విశ్వనాథుని పక్కనే ప్రతిష్ఠించి అద్భుత రీతిలో స్వామివారికి మండపమును ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఆ గణనాథునికి చేసే అలంకరణ బహుశా మీరు ఎక్కడా చూసి ఉండరేమో. సాక్షాత్తు ఆ బాలగణపతి పరమశివుని ఒడిలో కూర్చున్నట్లుగా ఉంటుంది. స్వామివార్ల అలంకరణతో కూడిన ప్రతిమను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ అలంకరణ అందాలకు తోడు విద్యుత్ దీపకాంతుల వెలుగులు స్వామివారిపై ప్రసరించడంతో స్వామివారు మరింత దేదీప్యమానంగా మనకి దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయంలో గణపతి ప్రతిమకు 9 రోజుల పాటు స్వామివారికి దివ్య నైవేద్యాలు సమర్పించి అంగరంగ వైభవంగా అయితే పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో నిమజ్జనం రోజున సాయంత్రం చిన్న పిల్లలచే సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని చిన్న పిల్లలు చేసే ఆ నృత్యాలను చూసి ఎంతో తన్మయం చెందుతారు. ఇక ఈ ఆలయంలో 9వ రోజున ఇందాక చెప్పాను కదండి, లక్ష్మీ గణపతి హోమాన్నైతే నిర్వహించారు. తరువాత మంగళ మేళాలతో బాణాసంచా వెలుగుల మధ్య స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి ఎంతో భక్తిభావంతో భక్తులందరూ స్వామివారి పల్లకిని ఒకరి తరువాత ఒకరు అందుకుంటూ స్వామివారి నిమజ్జన స్థలానికి చేరుకుంటారు. అటు పిమ్మట ఒక భక్తుడు స్వామివారిని తన శిరస్సుపై ఉంచుకొని ఎంతో భక్తిభావంతో నీటి లోపలి వరకు దిగి శాస్త్రబద్ధంగా నిమజ్జనం జరిపిస్తారు. ఇటువంటి నిమజ్జన కార్యక్రమం బహుశా భారతదేశంలో ఇక్కడ తప్ప ఎక్కడా జరగదేమో అన్నట్లుగా ఈ కార్యక్రమం అయితే ఉంటుందండి. మనం సహజంగా చూస్తూనే ఉంటాం, వినాయక చవితి నిమజ్జనాలు అంటే స్వామివారు వెనక వస్తూ ఉంటే ముందు డీజేలు పెట్టుకొని విపరీతంగా ఎగురుతూ ఉంటారండి.
అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తారు. నిజంగా నిమజ్జనం అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా జరుగుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వండి, నిమజ్జనం కానివ్వండి, చాలా అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయండి. ఇక స్వామివారి లడ్డూ విషయానికి వస్తే ఆ లడ్డూకున్న క్రేజే వేరండి. ఈసారి బరిలో ఎలాగైనా ఆ లడ్డూను డబ్బుల మాలను దక్కించుకోవాలని భక్తులలో పోటీ అయితే ఎక్కువైంది. అంత నమ్మకమండి. ఇక్కడ లడ్డు అన్నా డబ్బుల మాలన్నా కూడా స్వామివారివి అంత నమ్మకమండి. ఈ సంవత్సరం వచ్చేసి గుండుబోయిన వెంకటేశ్వర్ల గారు 4,03,000 రూపాయలకైతే లడ్డూని దక్కించుకున్నారు. ఈ సంవత్సరమే కాదండి, గత 5 సంవత్సరాల నుంచి కూడా లడ్డూని వెంకటేశ్వర్ల గారు, అలాగే డబ్బుల మాలను మేకల యోగేశ్వరరావు గారు గత 5 సంవత్సరాల నుంచి వీరే పోటాపోటీగా పాడి దక్కించుకుంటున్నారు. తరువాత 11 రకాల ప్రసాదాలైతే స్వామివారికి నివేదించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అయితే భక్తులకు పంచారండి. ఈ వినాయక చవితి ఉత్సవాలనే కాదండి, ఈ ఆలయంలో ప్రతి పర్వదినాన్ని కూడా అద్భుతంగా చేస్తారండి. అద్భుతమైనటువంటి పూజలైతే నిర్వహిస్తారు ఇక్కడ. అలాగే విశేషంగా కార్తీక మాసం శివరాత్రి అయితే ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందేనండి. ఇక్కడ జరిగేటటువంటి శివరాత్రిని, ఆ శివరాత్రి రోజు జరిగే కళ్యాణాన్ని స్వయంగా ఆ దేవతలే దిగివచ్చి స్వామి అమ్మవార్లకి కళ్యాణం జరిపిస్తున్నారా అన్నంత గొప్పగా అయితే చేస్తారు కళ్యాణం అనేది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈసారి శివరాత్రికి ఈ కళ్యాణాన్ని అయితే వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత అద్భుతంగా ఉంటుందండి శివరాత్రి కళ్యాణం అనేది. అలాగే ప్రతి సోమవారం కూడా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి రుద్రాభిషేకాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తారు. ప్రతి పర్వదినం ఇక్కడ చెప్పక్కర్లేదండి, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో గనక ఉన్నట్లయితే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించండి. మీకు దూరంగా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.